మనతో పాటుగా తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రచ్చ నిన్న మీరు ప్రస్తావించడం జరిగింది, అది రాజుకుంటుంది నెమ్మదిగా. సో ఈవీఎంలు అసలు ఏంటి, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. ప్రతి ఎన్నికలు వచ్చేసరికల్లా ఈవీఎంలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు వచ్చినప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు 164 వచ్చినా ఇదే పరిస్థితి. అసలు ఇందులో ఏమైనా ఉందా ఇష్యూ, లేకపోతే ఏదో ప్రచారం కోసం వాడుకునే అస్త్రమా? అంటే రెండు విషయాలు నిన్న నేనే ఈ అంశం మీద ప్రస్తావించాను. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా జరుగుతుంది. దేశంలో ఈవీఎంల గురించిన చర్చ, వీవీప్యాట్లు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టుకు వెళ్ళింది కదా, ఎన్నికలకు ముందే వెళ్ళింది. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అంశాన్ని టేకప్ చేశారు కాబట్టి దీని మీద మళ్ళీ ఇటువైపు వచ్చింది. ఇదే మీరు 5 ఏళ్ల వెనక్కి వెళ్తే అవి కూడా ఉన్నాయి, నా ఫోన్లో సిద్ధంగా ఉన్నాయి. మీరు సిద్ధంగా ఉన్నారు అంటుంటారు కాబట్టి 5 ఏళ్ల కిందట ఆ వేమూరి హరిప్రసాద్ ఇంకొకరు ఇవన్నీ డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చినప్పుడు ఆయన మీద కేసు కూడా పెట్టారు, ఈవీఎం తీసుకెళ్ళి ఇంకోటి చేశారని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఆయనేమో అక్కడ ఒకటి ఓటు కనుక సైకిల్కి వేస్తే అది ఫ్యాన్కి లాగా ఎలా కనపడుతుంది, ఇలా ఊరికే మాట్లాడితే ఉపయోగం లేదు, ఇలా మాట్లాడాడు. ఇప్పుడు ఆ ట్వీట్స్ వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు ఇలా అన్నారని. ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతం అది కాదు. ఎప్పుడైనా కానీ సత్యం ఒకటి ఉంటుంది, వాస్తవం ఒకటి ఉంటుంది, దాని మీద ఒక చర్చ ఉంటుంది. మీరు అంతగా అడిగారు కాబట్టి నేను మీకు నిన్న చూపించిన జీవీఎల్ పుస్తకానికి రాసిన ముందు మాటలో నుంచి ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన ముందు మాట. అప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇది రాసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టలేదు. ఓకే, 2010లోనే ఇది, ఐ థింక్ 2010. ఇంకా పార్టీ కూడా ది స్టాండర్డ్ డిఫెన్స్ పుట్ ఫార్వర్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ దట్ ది ఈవీఎంస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సప్లైడ్ బై ది లీడింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ and they were introduced after a series of field trials and expert checks. However, this is the words of Chandrababu Naidu in 2010. However, the facts do not support the confidence expressed by the election commission. Okay. Facts do not. అంటే అప్పటికి ఇంకా 2014 ఎన్నికల కంటే ముందు పరిస్థితి చెప్తున్నాను. కాబట్టి ఈ సమస్య ఇప్పటిది కాదు, ఆ సమస్య ఉంది అని. ది ఎక్స్పర్ట్స్ హైలైట్ సెవెరల్ లకూనా which give rise doubts about the integrity of the EVMs. Okay. This is the introduction by Nara Chandrababu Naidu February 1, 2010. నేను ఆ ఎల్కే అద్వానీది కూడా చెప్తున్నా. అద్వానీ అంటే ఇప్పుడు పాపం పెద్ద అయినా రెస్ట్ తీసుకుంటుండొచ్చు, బట్ ఎన్డీఏ అప్పుడు ఐ పర్సనల్లీ రిగార్డ్ ఇట్ సిగ్నిఫికెంట్ దట్ జర్మనీ, technologically one of the most advanced countries of the world, has become so wary of EVMs as to ban their use altogether. Many states in USA have mandated that EVMs can be used only if they have a paper backup. Okay. ఇది చాలా కీలకమైన అంశం అండి, పేపర్ బ్యాకప్. So manufacturers of electronic voting machines in USA have developed a technology referred to as VVPAT. కాబట్టి మనం కూడా అలాంటివి తీసుకొని రావాలి అని టుడే 32 out of 50 states in USA have passed laws making those VVPAT voting machines compulsory. So this is a debate as old as 15 years. Okay. Join none other than Chandrababu Naidu garu, LK Advani and of course GVL, ఇప్పుడు who is their friend. కాబట్టి ఇప్పుడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి నేను మీతో ఒక మాట అన్నాను. నేను అవును, సుప్రీంకోర్టులో ఇండియా వేదిక దీన్ని సవాల్ చేసినప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ భాగస్వాములు కాదు. ఎన్నిక అయిన తర్వాత వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ముంబై కేసు కూడా రవీంద్ర దత్తాత్రేయ జై అనే అతను 48 ఓట్లతో గెలిచాడు. అది నిన్న కూడా మనం అదే చర్చించాం. ఇప్పుడు దాన్ని మీరు ప్రకటించకండి, అతనితో ఓత్ ప్రమాణ స్వీకారం చేయించకండి, దాన్ని మళ్ళీ చెక్ చేయండి అని శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన కోరుతుంది. సో ఈ చర్చ ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడిగితే అది చెల్లుతుందా? ముందు కనీసంగా అయినా మీరు మాట్లాడారా? గతసారి ఏం మాట్లాడారు? అందుకని నేను చెప్పేది రాజకీయ పార్టీలకు, ఓడిన వాళ్లకు గెలిచిన వాళ్ళకు కూడా దీర్ఘకాల అంశాలు దీర్ఘకాల దృష్టితో మాట్లాడండి. తక్షణ లాభం నష్టం అనే దాన్ని బట్టి మాట్లాడితే ఇలాంటి సమస్యలే ఉంటాయి. నేను మీకు వరుసగా 3 ఉదాహరణలు, అదే ఎలన్ మాస్క్ లాగా జగన్ ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి.
యా ఇప్పుడు ఎలన్ మాస్క్ అది పెట్టి ఉండకపోతే ఆయన ఎందుకు పెట్టాడు? ఆయన అమెరికా కోసం పెట్టాడా, ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టాడా? ఎలన్ మాస్క్ కూడా ఎందుకు పెట్టాడు? రాబర్ట్ ఎఫ్ కెనడీ పెట్టాడు కాబట్టి పెట్టాడు. అవును, కెనడీ అడిగింది కూడా ఏంటి, ఎవరీ ఓట్ షుడ్ బి కౌంటెడ్ అండి. ఇది లెక్క. మరి మన దేశంలో వైర్లో వచ్చిన అనుపమ పంకజ్ త్రివేది సంథింగ్ ఆమె పేరు, ఆమె పెట్టిన ప్రకారం 16,000 ఓట్లు ఎక్కువ ఒక చోట వస్తున్నాయి, 3,000 ఓట్లు తక్కువ చోట వస్తున్నాయి. దీనికి అకౌంటబిలిటీ ఉండాలి కదా. అంటే ఓట్స్ అయితే అసలు లెక్క పెట్టక్కర్లేదు, ఎందుకంటే తేడా గనక గెలుపును ప్రభావితం చేసేంత ఉండకపోతే లెక్క పెట్టక్కర్లేదు అంటున్నారు. మరి వర్మ ఓట్లు లెక్క పెట్టకపోవచ్చు, అప్పుడు అది న్యాయం కాదు కదా. ప్రతి ఓటుతో కలవగాలి కాబట్టి తప్పకుండా సమస్యలు ఉన్నాయి. అంటే సుమారు 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో వీవీప్యాట్స్ తోటి వర్కౌట్ అవుతుందండి? ఎలక్షన్ చేయగలరా? ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇప్పుడు చాలా దేశాల్లో ఇప్పుడు అట్లా అయితే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఒక వండరు. అవును, అదే 80 కోట్లు 90 కోట్ల మంది ఓట్లు వేయడం ఏంటి అసలు? ఇది అందుకని భారతదేశం అనేది ఇండియా కానీ చైనా కానీ ప్రపంచంలో మనుగడ సాగిస్తూ ముందుకు పోతున్నాయి కదా. ఇవన్నీ చేయగలిగిన భారతదేశం ఇది చేయలేదని కాదు, అవసరం లేదు అని ఏవేవో రకరకాల వాదనలు తప్పకుండా సుప్రీంకోర్టులో అడిగిందే వీవీప్యాట్లు పెట్టాలి అని. ఈవీఎంలు తీసేసి బ్యాలెట్కి వెళ్ళాలి అంటే దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. అవును, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడుగుతున్నట్టుగా బ్యాలెట్ పేపర్స్ అంటే అప్పుడు బ్యాలెట్ పేటలు తీసుకుపోయి నీళ్ళల్లో పడేయడము, వాటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఇట్లాంటివి చాలా జరిగాయి. నిజానికి అప్పుడు రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కువగా ఈ ఫ్యాక్షనిస్టులు ఇటువంటివి చేయడం ఎక్కువగా జరుగుతుండేవి. అలాగే పశ్చిమ బెంగాల్లో వైసీపీ వాళ్ళ పత్రికలో అదే రాశారు, బెంగాల్లో 1972లో సిపిఎం ఎన్నికలను బహిష్కరించింది. కారణం ఏమంటే సైన్యం దిగింది. ఇందిరాగాంధీ గారు సైన్యాన్ని దించి ఎన్నికలు రిగ్గింగ్ చేశారని. దానికి దీనికి కొంచెం తేడా ఉంది. బట్ ఓకే, జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ తప్పకుండా దాని మీద కోర్టులో వాళ్ళు కూడా కేసు వేయచ్చు. అప్పుడు కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇంప్లీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. అంతేగాని వెంటనే ఈ ఎన్నికల ఫలితం ఏదో దానివల్ల వచ్చింది కాబట్టి ఇది చెల్లదంటే అది ఆ వాదన నిలబడుతుంది. ఇక బుద్ధ వెంకన్న అంటారా, మనం ఎప్పుడు మనకు రెగ్యులర్ ఏంటంటే డైరెక్ట్గా పులివెందుల్లో జగన్